బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎక్కువ మంది పురుషులు ఎదుర్కొనేటువంటి శృంగార సమస్య అయినటువంటి అంగస్తంభన సమస్య గురించి, చక్కటి అంగస్తంభన జరిగి చక్కటి దాంపత్య జీవితం ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి మొదలు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. గత కొన్ని వీడియోలో కూడా శృంగారానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకి, అపోహలకి, సందేహాలకి చక్కటి సమాధానాన్ని ఇచ్చి మరి వాడి యొక్క ఆ యొక్క అభిప్రాయాలను క్లియర్ చేసేసి శాస్త్రీయంగా చక్కటి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా మరికొంత వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకొని తర్వాత చక్కటి అంగస్తంభన ఉండి చక్కటి శృంగార జీవితం గడుపుకునేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలో తెలుసుకోబోతూ ఉన్నాం. శృంగారానికి సంబంధించినటువంటి విషయాల్లో కోరికలు రావడం అంటే ముఖ్యంగా మొట్టమొదట శృంగార కోరిక కలగడం ప్రధానం. శృంగార కోరిక కలిగినప్పుడే అంగస్తంభన జరుగుతుంది. అంటే అంగం కూడా ఆ శృంగార కోరిక కలిగినప్పుడు వివిధ రకాలైనటువంటి శరీరంలో జరిగినటువంటి మార్పుల ప్రభావం చేత పురుషాంగంలోకి రక్త సరఫరా బాగా జరిగి ఆ రక్త సరఫరా ప్రభావం చేత పురుషాంగం దృఢంగా తయారైపోయి స్తంభించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందిలో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా మరి కోరికలు బాగా ఉన్నప్పటికీ అంగస్తంభనలో సమస్యలు కలుగుతాయి. అదేవిధంగా అంగస్తంభనలో సమస్యలు ఉన్నప్పటికీ కొంతమందిలో అంగస్తంభన ఎప్పుడో 10 రోజులకు, 15 రోజులకు, 20 రోజులకు లేదా నెల, 2 నెలలకు ఇలా కలుగుతుంటే, కొంతమందిలో ఆ విధంగా కలిగినప్పటికీ చాలాసేపు అంగం స్తంభించిపోకుండా మళ్ళా మెత్తబడేటువంటి పరిస్థితి ఏర్పడి మరి ఆ యొక్క దాంపత్య జీవితానికి చాలా దూరం అయిపోయి చాలా నిరాశ నిస్పృహలకు గురైపోయి మరి భార్యాభర్తల మధ్యలో అదేవిధంగా భాగస్వాముల మధ్యలో కూడా అనుబంధం కూడా దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అంగస్తంభన సమస్య కలిగేందుకు అనేక రకాలైనటువంటి కారణాలు అంటే మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత కారణం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, షుగరు ఇలాంటి వ్యాధులు కారణం కావచ్చు, కొన్ని వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కారణం కావచ్చు. ఈ విధంగా కారణం ఏదైనప్పటికీ ఫలితం మాత్రం మరి చాలామందిలో అంగస్తంభన సమస్య. ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఈ అంగస్తంభన సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధ యోగాన్ని తయారు చేసుకుని వాడుకోవాలంటే కేవలం 3 పదార్థాలతో చక్కటి ఔషధాన్ని, బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని, చక్కటి సంతృప్తికరమైన ఫలితాలు ఇచ్చేటువంటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నల్ల నువ్వులను వేయించి చూర్ణం చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా ఉసిరిక చూర్ణం, దీన్నే ఆమ్ల చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఉసిరిక చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. నల్ల నువ్వుల చూర్ణము 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు, ఉసిరిక చూర్ణం 50 గ్రాములు, మొత్తం 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. ఈ 150 గ్రాముల ఔషధం మనకి ఒక్క నెలకి సరిపోతుంది అనమాట. ఈ విధంగా 3 పదార్థాలు కలిపిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని ఒక చక్కటి గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే ఉదయం పరిగడుపున 1/2 టీ స్పూను అంటే 2.5 గ్రాము ఉదయం పరిగడుపున, 2.5 గ్రాము రాత్రి పడుకునేటప్పుడు, రోజు 5 గ్రాముల ఔషధం అవుతుంది అనమాట. ఈ 2.5 గ్రాము ఈ యొక్క ఔషధాన్ని ఉదయం పరిగడుపున ఒక చిన్న ప్లేట్లో తీసుకొని అందులో ఒక 1/2 స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి, 1/2 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి రంగరించేసి మిళితం చేసేసి ఆ యొక్క పదార్థాన్ని చప్పరించేసి మింగేసి వీలైతే గోరువెచ్చని పాలు తాగాలి, లేకపోతే అలాగైనా ఉండొచ్చు అనమాట. ఇదే పద్ధతిలో రాత్రి పూట కూడా ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, అదేవిధంగా తీపి ఎక్కువగా తీసుకోకూడనటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ యొక్క కొవ్వు పదార్థం ఉన్నటువంటి నెయ్యి లాంటివి ఎక్కువగా తీసుకోకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రెంటిని మినహాయించి కూడా కేవలము ఈ చూర్ణాన్ని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. మరీ పాలు ఏదైనా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క చూర్ణాన్ని ఒక 50 నుంచి 100 ml
నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట. ఈ ఔషధము ఒక నెలకి సరిపోతుంది కదా. ఈ నెలకు ఔషధం సరిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండి చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అంటే ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా, అంటే నువ్వుల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, అశ్వగంధంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఉసిరికాయలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శరీరంలో, అంటే ముఖ్యంగా పురుషుల్లో ఈ శృంగారానికి సంబంధించినటువంటి, శృంగార సామర్థ్యానికి సంబంధించి, అంగస్తంభనకు సంబంధించినటువంటి వివిధ వైకల్యాలు, లోపాలు, వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చక్కదిద్దేందుకు ఈ 3 పదార్థాల్లో ఉంటున్న రసాయన పదార్థాలు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం సేవించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ యొక్క కోరికలు పెరిగేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా భావప్రాప్తి కలిగేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. వీటన్నిటికి తోడు స్ఖలనంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అంటే కొంతమందికి ఈ స్ఖలనం ప్రమాణం తక్కువగా ఉండడము, అదేవిధంగా తక్కువ ప్రమాణంలో ఉన్నప్పటికీ పలుచగా ఉండడము, ఇలాంటివి కూడా కొంతమందిలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క లక్షణాన్ని కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ శక్తులు ఇందులో ఉండడం చేత మరి స్ఖలన సమస్యలు ఉన్నప్పటికీ ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. చక్కటి భావప్రాప్తిని కలుగజేసేందుకు ఔషధం ఉపయోగపడుతుంది. వీటన్నిటికి తోడు కొంతమందిలో ఈ శృంగార జీవితం అయిన తర్వాత, అంటే ఆ శృంగార కార్యక్రమం అయిపోయిన తర్వాత విపరీతమైనటువంటి నీరసము, నిస్సరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి కొంతమంది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా ఆ నీరసం నుంచి కోలుకోలేకపోయేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మరి శృంగారం అయిపోయిన తర్వాత కూడా మరి మరుక్షణం నుంచి కూడా చాలా హుషారుగా, ఉత్సాహంగా, ఆనందంగా, హుషారుగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మరలా త్వరలోనే శృంగారం మీద ఆసక్తి, అనురక్తి పెరిగిపోవడమే కాకుండా మరలా అంగస్తంభన జరిగేందుకు కూడా ఈ యొక్క ఔషధం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని అనుభవించవలసిందిగా నేను తెలియజేయడం జరుగుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని అంగస్తంభన బాగా జరిగి శృంగార సామర్థ్యం బాగా ఉండాలంటే అనేటువంటి ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.